నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు చెప్పారా? వెరీ గుడ్. సరే, మరి మనము నిన్న ఒక విషయం మాట్లాడుకున్నాం, గుర్తుందా? కోతిబావ మీతో మాట్లాడాడు. ఏమని? కింద పడకుండా భోజనము చేయాలి, ఏదైనా తినేటప్పుడు కింద పడకుండా తినాలి కదా, అదే కదా మాట్లాడుకుంది. మరి నిన్న మీరంతా అలా తిన్నారా? పొద్దున్న ఏం తిన్నారు? అలాగే తిన్నారా? కింద పడకుండా తిన్నారా? ఎవరైతే కింద పడకుండా తిన్నారో వాళ్ళందరికీ కూడా క్లాప్స్. మరి ఒకసారి గుర్తు చేసుకోండి, కింద పడితే మరి ఈ రోజు నుంచి మనము తినేటప్పుడు ఏది కూడా కింద పడకుండా తినాలి. జాగ్రత్తగా ప్లేట్లో సరిగ్గా కలుపుకొని పక్కకి ఏది కూడా తినేటప్పుడు పక్కకి ఏది పడకుండా తినాలి. అలా ప్రయత్నిస్తారు కదా, రోజు చేయాలి మరి అలాగే. ఓకేనా? సరే, ఈ రోజున మనము నేను నా పరిసరాలు సంభాషణ అంశంలో మనము ఒక వర్క్ బుక్లో ఒక షీట్ చూద్దాము. మనము నీరు, గాలి, పరిసరాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. నీరు, గాలి, పరిసరాల గురించి. మరి దానికి సంబంధించిన ఒక పేజ్ చూద్దాము. ఎల్కేజీ బుక్లో పేజ్. పిల్లల అభ్యసన దీపిక, ఇందులో 6వ అభ్యసన చూద్దాము. నీరు, గాలి, పరిసరాల అంశంలో 6వ అభ్యసన. ఏ పనికి నీరు అవసరమో టిక్ పెట్టించండి, లేని వాటికి క్రాస్ గుర్తు పెట్టించండి. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. మీరు నీరు ఏ పనికి అవసరమో చెప్పాలి, దానికి టిక్ పెడతాను. అవసరం లేని వాటికి క్రాస్ పెడతాను. సరేనా? ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నాడు ఈయన? ఇదేంటి? జీప్ కదా. మరి జీప్ని ఏం చేస్తున్నాడు ఆయన? తుడుస్తున్నాడు కదా, బట్టతోటి చక్కగా నీట్గా తుడుస్తున్నాడు. మరి దీనికి నీరు అవసరమా పిల్లలు? గుడ్, నీరు అవసరము. నీటితోటే కదా తుడిచేది. ఇక్కడ చూస్తున్నారు కదా, బకెట్ ఉంది, నీళ్ళున్నాయి, వీటితోటి తుడుస్తున్నాడు. మరి టిక్ పెడదామా? టిక్. ఇక్కడ చూడండి, బాబు ఏం చేస్తున్నాడు? తల దువ్వుకుంటున్నాడు. మరి తల దువ్వుకోవాలి అని అంటే నీరు అవసరమా? నో, అవసరం లేదు. మరి క్రాస్ పెడదాం. తర్వాత కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దామా? ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నారు? ఈవిడ వంట చేస్తున్నారు. వంట చేయడానికి నీళ్ళు అవసరమా? వంట చేయాలంటే నీళ్ళు అవసరమా? ఎస్, అవసరము కదా. టిక్. ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళు పోస్తుంది దాంట్లో. అవునా? అన్నం వండాలంటే నీళ్ళు అవసరం, పప్పు ఉడకబెట్టాలంటే నీళ్ళు అవసరం. అవునా? కూరగాయలు కడగాలంటే నీళ్ళు అవసరం. ఇక్కడ చూడండి, ఈవిడేం చేస్తుంది? చేతిలో ఏమున్నాయి? గిన్నెలు కదా. గిన్నెలు ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది, కడుగుతుంది. మరి నీళ్ళు అవసరమా పిల్లలు? గిన్నెలు కడగాలంటే నీళ్ళు అవసరమా? అవసరం. టిక్. మరి కింద చూడండి, పాప ఏం చేస్తుంది? పాప ఏం చేస్తుంది? పండు కడుగుతుంది కదా, పండు. మరి పండు శుభ్రం చెయ్యాలంటే నీళ్ళు అవసరమా? నీళ్ళు అవసరమా? పండు శుభ్రం చేయాలంటే, పండు కడగాలంటే? ఎస్, అవసరం కదా. టిక్. మరి ఇక్కడ చూడండి, ఏమేం చేస్తుంది? ఈమె నిద్రపోతుంది. మరి నిద్రపోవాలి అంటే నీళ్ళు అవసరమా? అవసరమా? కాదు కదా.
అవసరం లేదు. కాబట్టి దీనికి క్రాస్. ఈ విధంగా పిల్లల చేత చేయించాలి. సో ఇది సంభాషణకు సంబంధించిన అంశంలో మనము అంటే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే మనకి వర్క్ బుక్ చేయించాల్సినది ఉన్నది యాజ్ పర్ టైం టేబుల్, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కి చెప్పేది. సో టైం టేబుల్లో మనకి వర్క్ బుక్ ఏవైతే చెప్పాల్సింది ఉందో దానికి ముందైతే మనము తప్పకుండా దానికి సంబంధించింది ప్రత్యక్ష అనుభవాలతోటి, చిత్రపటాలతోటి కానివ్వండి, ఈ విధంగా పరిచయం అయితే చేసి ఉండాలి. సరే, నెక్స్ట్ మనము ఒక బిడ్డ మనకి ఒక పాట పాడుతున్నాడు, డా అక్షరానికి సంబంధించింది చూద్దాం. సో పిల్లలు మీరు కూడా ఇలా ప్రయత్నించండి. నేర్చుకున్నారు కదా, ఎలా నేర్చుకున్నాడు? చక్కగా అక్షరాల పాటలు నేర్చుకున్నాడు. మీకు చాలా పాటలు మేము నేర్పిస్తూ ఉన్నాం, మరి మీరు ఆ పాటలన్నీ పాడాలి. అక్షరాల పాటలు కావచ్చు, అంకెల పాటలు కావచ్చు, ఎన్ని పాటలు నేర్పిస్తున్నాం కదా. మరి పాటలన్నీ నేర్చుకుంటున్నారా లేదా? ఇక్కడ చూడండి, చక్కగా బాబు నేర్చుకున్నాడు. మీరు కూడా అలాగే నేర్చుకోవాలి. నేర్చుకుంటారు కదా? ఎస్, నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఈ రోజున వర్క్ బుక్ చూద్దాము. ఓ అక్షరానికి సంబంధించిన పిక్చర్ రీడింగ్ ఎల్కేజీ బుక్లో చూద్దాం. మరి దానికి గాను మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు చెప్తారు. అంగన్వాడీ టీచర్స్ మీరు ముందు పుస్తకాలు తెరవండి. పుస్తకాలు తెరిచి అందులో మనకి సరళ గారు ఎలా చెప్తున్నారో అది కొంచెము మీరు పక్కన నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము పిక్చర్ కాంప్రహెన్షన్, పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఓ లెటర్ మనము చూస్తున్నాము. సో ఇప్పుడు ఇది 3 to 4 yearsకి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓ అక్షరాన్ని పరిచయం చేస్తున్నాం. అసలు ఈ పిక్చర్ రీడింగ్ ఎందుకు అవసరము ఒకసారి కానీ మనం గమనించినట్లయితే, మామూలుగా బిడ్డకి మనం ఏం చేస్తున్నాము, పిక్చర్ గురించినటువంటి అవగాహన, ఇదంతా కూడా ఈ పిక్చర్ చూపిస్తున్నాం కదా, ఈ పిక్చర్ యొక్క అవగాహన అంటే ఏమేమి జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము చూపిస్తున్నాం కాబట్టి బిడ్డ ఆలోచించగలుగుతాడనమాట. సో అంతేకాకుండా ఆ బిడ్డ ఆలోచించి ఆ తర్వాత ఒక నరేషన్ అంటే ఒక కథలాగా అల్లుకోగలుగుతాడు మొత్తం ఇక్కడ ఉన్న పరిసరాలను బట్టి. సో అంతేకాకుండా ఆ బిడ్డకి ఆ పదాలు గురించి కూడా మనము ఏంటి అని అడుగుతాం. ఏంటి అని అడిగినప్పుడు ఆ బిడ్డ ఆ పదాలు కూడా మనకి చెప్తాడనమాట. సో చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, ఆ బిడ్డకి ఆ యొక్క పదాల యొక్క ఉచ్చారణ తెలుస్తుంది. అంతేకాకుండా ఆ బిడ్డ ఆ పదాలని లాంగ్వేజ్ అంటే తన భాషగా మారిపోతాయి అన్నమాట ఆ పదాలు కూడాను. సో ఈ విధంగా మనం పిక్చర్ రీడింగ్ని మనము చూపిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ సౌండ్స్ తెలుస్తాయి ఈ పిక్చర్లో. అంటే ఒక పదం పలికినప్పుడు ఆ పిక్చర్ పదం యొక్క శబ్దం ఏంటనేది తెలుస్తుంది, లెటర్ ఏంటి తెలుస్తుంది. అంతేకాకుండా బిడ్డకి లిటరసీ స్కిల్స్ అంటారు, అంటే రాసేటువంటి ముందు నైపుణ్యాలు అన్నమాట. ఇవన్నీ కూడాను మనము ఇక్కడ నేర్పిస్తున్నాము. భాషాభివృద్ధి జరుగుతుంది, చూస్తున్నాడు. సో ఇన్ని విధాల మనకి పిక్చర్ రీడింగ్లో లాభాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని అడుగుదాం. అంగన్వాడీ టీచర్స్ ఖచ్చితంగా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారనంటే ఒక్కొక్క వర్డ్ని గట్టిగా పలికించండి. పలికించడం వల్ల బిడ్డకి త్వరగా ఆ భాషని అందుకోగలుగుతాడు. ఆ పదము రిపీట్ చేయడం వల్ల త్వరగా నేర్చుకోగలుగుతాడు అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. వాట్ డూ యూ సీ హియర్ చిల్డ్రన్? ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? ఇక్కడ ఒక సోఫా ఉంది. సోఫాలో ఎవరు కూర్చున్నారు? ఓల్డ్ మ్యాన్ కదా, అంటే ఒక ముసలి అతను కూర్చున్నాడు కదా. తాత మామూలుగా అంటాము, కానీ వాళ్ళని ముసలి అంటే పెద్దవాళ్ళు అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆరెంజ్. ఏం కనిపిస్తుంది? ఆరెంజ్. చూసారా, ఇవన్నీ కూడా చెట్లకి, ఈ చెట్టుకి చాలా ఆరెంజెస్ ఉన్నాయి కదా. సో ఆరెంజ్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్, ఆరెంజ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి,
ఇక్కడ ఈ బాబు చేతిలో కూడా ఆరెంజ్ ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇదంతా ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఇదంతా నేల, ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ పార్క్ అనుకుందాము. ఈ పార్క్ దగ్గర ఈయన కూర్చొని ఉన్నాడు కదా. సో ఇక్కడ చూడండి, సముద్రము ఓషన్ అంటాము. ఏమంటాము? ఓషన్ అంటాము. ఓకేనా? మీకు ఇంకొకటి కనిపిస్తుందా? ఇక్కడ ఈ చెట్టు మీద ఏం కనిపిస్తుంది? ఆల్, గుడ్లగూబ. చూడండి, ఆల్ కనిపిస్తుందా? ఆల్. ఓకే, ఆల్. తర్వాత ఆస్ట్రిచ్. ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి అంటాం. ఇక్కడ మనము ఈ యొక్క పదంలో ఉన్నటువంటి మొదట అక్షర శబ్దం ఏంటో మనం చూద్దాం. చూడండి, ఓల్డ్ మ్యాన్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్, ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్లో మొదటి అక్షర శబ్దం ఏమి వినిపించింది? ఓ. ఓకే, ఓల్డ్ మ్యాన్. చూడండి, ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఏమంటాం మనము? ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్లో మొదటి అక్షర శబ్దం ఓ. ఓకే, ఓ. ఓ పలకండి, ఓ. అక్షరము ఓ అంటామన్నమాట. అలాగే ఇవన్నీ ఏంటి పిల్లలు? ఈ పిక్చర్స్ ఏమనుకున్నాం? ఆరెంజెస్ కదా. ఈ ఆరెంజెస్లో మొదటి ఆరెంజ్. సెట్ అగైన్, ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్లో మొదటి అక్షర శబ్దము ఓ. చెప్పండి, ఓ. ఫస్ట్ లెటర్ సౌండ్ అంటాం, ఓ. ఓ. ఇక్కడ చూడండి, ఏం పక్షిది? ఆల్. మనం చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయని చెప్పుకున్నాం కదా. దీన్ని మనం ఏమంటాము? ఆల్. సెట్ అగైన్, ఆల్. గుడ్లగూబ అంటాము తెలుగులో. మొదటి అక్షర శబ్దం ఏంటి? ఓ. సెట్ అగైన్, ఓ. ఓ. ఓకే. తర్వాత ఇక్కడ సముద్రం దగ్గర మనం ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ ఏంటిది? ఆక్టోపస్. ఆక్టోపస్ అంటే ఏమనుకున్నాం మనము? ఇట్లాగా కొన్ని తొండాల్లాగా లేక ఈ విధంగా ఉంటుందన్నమాట ఆక్టోపస్కి. దీనివల్ల అది చిన్నదైపోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి ఆ మొత్తం ఆ టెంటకిల్స్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అట్లాంటి ఇది జంతువు ఒకటి. దీన్ని మనము ఆక్టోపస్ అంటాము. నత్తలాంటి జంతువు అన్నమాట, భీకరమైనటువంటి జంతువు అంట. సో దీన్ని మనం ఏమంటాము? ఆక్టోపస్ అంటాము. ఏమంటాము? ఆక్టోపస్. సెట్ అగైన్, ఆక్టోపస్. ఆక్టోపస్లో మొదటి అక్షర శబ్దము ఓ. సెట్ అగైన్, ఓ. ఓ. ఓకే. ఇక్కడేం కనిపిస్తుంది చిల్డ్రన్? ఎప్పుడైనా చూసారా? ఇది ఆస్ట్రిచ్. ఏమంటాము? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ అంటే దీన్ని మనము నిప్పుకోడి అంటాము. ఆస్ట్రిచ్, నిప్పుకోడి, లేకుంటే ఉష్ణ పక్షి అని కూడా అంటామన్నమాట. సో ఈ విధంగా ఈ ఆస్ట్రిచ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? ఓ. ఏంటి? ఓ. ఓ కదా. సో ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచరు ఈ విధంగా పదాలన్నీ కూడాను పలికిచ్చిన తర్వాత మొదటి అక్షర శబ్దము ఓ అక్షరం వస్తే ఓ అని, ఓ శబ్దం వస్తే ఓ అక్షరము అని చెప్పి పిల్లలకి తెలియచేయాలి. చూడండి, ఇప్పుడు రెండవ అభ్యాసన చూద్దాం. చూడండి, సే అలౌడ్ ద సౌండ్స్ ఆఫ్ ద లెటర్ ఓ. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు కదా, ఈ పిక్చర్స్ ఏంటో గుర్తుపట్టి ఆ సౌండ్స్ అంటే ఆ శబ్దాలు ఏంటో మనము చెప్పాలన్నమాట. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అన్ ఆరెంజ్. చెప్పండి, ఆరెంజ్. 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 ఆరెంజ్లో మొదటి అక్షర శబ్దము ఓ కదా. ఓ. ఓ. ఇదేంటి? చూసారు కదా, తెలుసు, ఉల్లిగడ్డ. దీన్ని మనము ఇంగ్లీష్లో ఆనియన్ అంటాం. ఏమంటాము? ఆనియన్.
ఆనియన్. ఆనియన్లో మొదటి అక్షర శబ్దం ఓ. ఓ ఓకేనా. ఇక్కడ చూడండి ఆరెంజ్ అండ్ ఆనియన్ ఓ ఓ ఓ. సో మనం ఒక చిన్న రైమ్ లాగా పాడుకుందాం చూడండి. ఆరెంజ్ అండ్ ఆనియన్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఆరెంజ్ అండ్ ఆనియన్ ఓ ఓ ఓ. ఓకేనా. ఇక్కడ చూడండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ ఓ అండ్ స్మాల్ ఓ. ఓకే, దిస్ ఈస్ క్యాపిటల్ ఓ. చూడండి ఏమంటాం మనము, క్యాపిటల్ ఓ అంటాం. చిన్నగా ఉంది కదా, దిస్ ఇస్ స్మాల్ ఓ. ఓకేనా, క్యాపిటల్ ఓ అండ్ స్మాల్ ఓ. ఓకే, తర్వాత అభ్యాసన, 4వ అభ్యాసన చూడండి. పిక్చర్ రిలేటెడ్ టు ఓ. లెట్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్స్ అండ్ సే ఇట్ అలౌడ్. సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ అన్నీ కూడా గుర్తించి, అంటే ఈ చిత్రాలు గుర్తించి ఆ చిత్రాల యొక్క పదాలను, ఆ చిత్రం పేరు ఏంటి అని ఆ పదము గట్టిగా పైకి పలికించమన్నారు. చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అన్ ఆరెంజ్. ఆరెంజ్ ఏంటి? ఆరెంజ్. చెప్పండి, ఆరెంజ్. మొదటి అక్షర శబ్దము ఓ. ఓకే, వాట్ ఈస్ దిస్? ఆనియన్. 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 ఆనియన్లో మొదటి అక్షర శబ్దం ఓ. ఓకే, దిస్ ఈస్ ఆక్టోపస్. ఏంటి? ఆక్టోపస్. నాక్టోపస్. ఆక్టోపస్. సే ఇట్ అగైన్, ఆక్టోపస్. దీంట్లో మొదటి అక్షర శబ్దము ఓ కదా. గుర్తుపట్టారు కదా. ఆల్. వాట్ ఈస్ దిస్? ఆల్. ఆల్ అంటే గుడ్లగూబ అని చెప్పుకున్నాం కదా, ఆల్. ఓకే, మొదటి అక్షర శబ్దం ఓ. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అన్ ఆస్ట్రిచ్. చెప్పండి, ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్. నిప్పుకోడి లేదా ఉష్ణ పక్షి అంటాం, నిప్పుకోడి కదా. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్. దీంట్లో మొదటి అక్షర శబ్దం ఓ. దిస్ ఇస్ అన్ ఓవెన్. ఓవెన్. అవెన్ అని కూడా అంటారు, ఓవెన్. అవెన్. సెట్ అగైన్, అవెన్. ఓకే, ఈ విధంగా అంగన్వాడీ టీచరు అక్షర శబ్ద పరిచయాన్ని ఈ 2 పేజీలతో పరిచయం చేయాలి. ఇవి 2 పేజీలు. ఓకేనా. తర్వాత మళ్ళీ మరికొన్ని పేజీలు చూద్దాము. ఇప్పుడు మనము ఆటలోకి వెళ్దాము. ఆట. సో డిసెంబర్ నెలలో మనకి 2 ఆటలు ఉన్నాయి. ఒకటి రైలు బండి ఆట, రెండవది చెరువు చేపలు ఆట. 3-4 వారాలలో చెరువు చేపలు ఆట ఆడించాల్సి ఉంటుంది పిల్లల చేత. ఈ ఆట ఎలా ఆడించాలనేది మనకి విజయలక్ష్మి చెప్తున్నారు, చూద్దాం మరి. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో డిసెంబర్ నెలలో 2వ 15 రోజులకు ఆడించే ఆట గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఆట పేరు చెరువు చేపలు. ఈ ఆటను ఆడించే విధానం మనం ఇప్పుడు చెప్పుకుందాం. దీనికి కావలసిన వస్తువులు: ఒక సుద్ద ముక్క, పేపరు, కలర్ పెన్సిల్. ఆ కలర్ పెన్సిల్, పేపర్తో పిల్లల కోసం మనము చేపలు తయారు చేయాల్సి ఉంటుంది. ఇలాగా పిల్లలకు చేపను గీసి ఒక పేపర్ పైన అది ఇలా కత్తిరించి కలరింగ్ చేస్తే చూడటానికి బాగుంటుంది. ఇలా చేపలను తయారు చేసుకోవచ్చు. మన దగ్గర డిపార్ట్మెంట్లో ఇచ్చిన చేపల్ని కూడా మనము వాడుకోవచ్చు. ఇవి మనకు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన చేపలు. ఇవి కూడా మనము వాడుకోవచ్చు. దాని తర్వాత పిల్లలందరినీ కూడా గుండ్రంగా కూర్చోబెట్టుకోవాలి. మధ్యలో సుద్దముక్కతో చెరువును గీయాలి. అంటే చెరువును మధ్యలో పిల్లల ముందు ఉండేటట్టు సుద్దముక్కతో రౌండ్గా చెరువును పిల్లలకి ఇది చెరువు అని చెప్తూ గీయించాలి. మీరు గీసి వాళ్ళందరినీ దాని చుట్టూ కూర్చోబెట్టాలి. దాని తర్వాత
పిల్లల్లో ఇద్దరిని రమ్మని వాళ్ళిద్దరికీ చెరొక చేపను ఇచ్చి ఆ చేపను చెరువు బయట గీత బయట పెట్టి వాళ్ళను ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఆ చెరువులోకి చేరవేయమని చెప్పాలి. అప్పుడు పిల్లలిద్దరేమో ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఆ చెరువు గీత లోపలికి చేపను చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిగతా పిల్లలందరూ కూడా వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇద్దరి పిల్లలకి మాత్రమే మనం చేపనిచ్చాం కదా, ఏ పిల్లల్లో ఎవరైతే ఏ బిడ్డ అయితే ముందుగా చెరువులోకి చేపను తీసుకొస్తాడో అతను గెలిచినట్టు. మిగతా పిల్లలందరి చేత కూడా చప్పట్లు కొట్టించాలి. ఇలా ఆట ఆడించడం ద్వారా పిల్లలకు అంటూ ఊదడము, మళ్ళీ ఏకాగ్రతతో చెరువులోకి తన చేపను చేర్చాలనేసి చేప పైన ఏకాగ్రతతో చూడటము, మిగతా పిల్లలందరూ కూడా ఎవరు గెలుస్తారంటూ వీళ్ళని గమనించడము, ఇవన్నీ కూడా పిల్లల్లో అభివృద్ధి చెందుతాయి. సో ఈ ఆటను ఆడించడం పిల్లలకు వినోదంతో పాటు లక్ష్యాలన్నీ కూడా చేరుతాయి. ఈ ఆటను అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ చేయిస్తూ ఉన్నారు, చూద్దాం మరి. నేను చెప్పినప్పుడు మీరు ఈ చేపలు పొలంలోకి వేయాలి. ఓకేనా? అక్షర వైఖరి స్టార్ట్ చేయండి. గుడ్ 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 గుడ్. అది స్టార్ట్ చేయండి. అక్షర స్టార్ట్ చేయండి. గుడ్ 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 గుడ్. అక్షర గెలిచింది. తర్వాత అది కూడా కలుకరులోకి గోపిక వర్షిత స్టార్ట్ చేయండి. స్టార్ట్. గుడ్. వర్షిత కమాన్ కమాన్. గోపిక కమాన్ కమాన్. చేపల కొలను. సో ఈ ఆట ఆడించేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆ విషయం మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లలో ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆట ఆడించే ముందు నేలను శుభ్రంగా తుడవాలి. ఎందుకంటే ఊతుతూ ఉంటారు కాబట్టి దుమ్మంతా పైకి లేస్తూ ఉంది, కళ్ళల్లోకి వెళ్తుంది, ముక్కులోకి వెళ్తుంది. సో ఆ విధంగా ఉండకుండా ఉండడం కోసము ఏం చేయాలి, నేలంతా శుభ్రంగా తొడిపించి పిల్లల చేత ఆడించేటప్పుడు కొంచెం దూరం నుంచి ఊదించాలి. అంటే మధ్యలో చెరువు గీసి కొంచెం దూరం నుంచి పిల్లలు దూరం నుంచి ఊదుకుంటూ చెరువులోకి తీసుకొచ్చేటట్టు ఆడించండి. ఓకే, సరే. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. సో మనము పి అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. పి అక్షర ఆకారం అనేది చూడడం జరిగింది. పి అక్షర ఆకారం, దానికి సంబంధించిన నానేస్తం మాట ఇప్పుడు చూద్దాము. అయితే మీకు కొంతమందికి ఇంగ్లీష్ లెటర్స్ కార్డ్స్ ఉన్నాయి కదా, కొంతమందికి పిక్చర్స్ కార్డ్స్ ఉన్నాయి కదా. ఏమేమి లెటర్ కార్డ్స్ ఉన్నాయో చూద్దామా. క్యాపిటల్ ఓ, క్యాపిటల్ పి, స్మాల్ పి. ఏం చిత్రపటాలు ఉన్నాయో చూద్దామా. పెంగ్విన్, ఆనియన్, పికాక్. నేను కంజినా శబ్దం మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అనగానే మీ నేసం ఎవరెళ్ళి నిల్చోవాలి, సరేనా? స్టార్ట్ చేద్దామా. ఓ ఆనియన్, ఓ ఆనియన్. పి పికాక్, పి పికాక్. టీ పెంగ్విన్, పెంగ్విన్. రన్ 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 రన్. స్టాప్. మీ నేసం నిత్య, లిఖిత్ మీ ఇద్దరు నేసాలా? నిత్య నీ నేసం ఎవరు? ఆనియన్. వెరీ గుడ్. లిఖిత్ నీ నేసం ఎవరు? క్యాపిటల్ ఓ. ఓ ఆనియన్. వెరీ గుడ్. అభిరూప, ఆదిత్య మీరిద్దరు నేసాలా? అభిరూప నీ నేసం ఎవరు? వెరీ గుడ్. ఆదిత్య నీ నేసం ఎవరు? క్యాపిటల్ పి.
ఎవరు నీ నేసం ఎవరు? పి పెంగ్విన్. వెరీ గుడ్. సాహితి శృతి మీరు ఇద్దరు నేసాలా? సాహితి నీ నేసం ఎవరు? స్మాల్ పి. వెరీ గుడ్. శృతి నీ నేసం ఎవరు? పికాక్. ఎవరు నీ నేసం ఎవరు? పికాక్. వెరీ గుడ్. పి పికాక్. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేసం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. సో అక్షరాకారానికి సంబంధించిన ఆటలు మరికొన్ని ఆటలు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాము. అయితే ఈ రోజున మనము ఈ పి అక్షరం ట్రేసింగ్ అనేది నేర్చుకుందాం. ట్రేసింగ్ దిద్దడము అంటే ఆకారం తర్వాత మనం ట్రేసింగ్ అనుకున్నాం కదా, సో నేర్పించాలి కదా పిల్లలకి. సో అది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు చెప్తారు. మనం ఇప్పుడు ఈ పి అక్షరం యొక్క లెటర్ రైటింగ్ ప్రాసెస్లో పి అక్షరాన్ని ఎలా రాస్తామనేటువంటిది చెప్తాము. దీంట్లో ట్రేసింగ్ అంటే దిద్దటం అనేది ఒక పద్ధతి. సో ఈ ట్రేసింగ్ ఎన్ని విధాలుగా చేస్తాం? మనం 3 రకాలుగా చేస్తాము. ఈ 3 రకాలుగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి మొత్తము ఈ నమూనా ఏదైతే ఉందో ఆ నమూనాను బట్టి మనము దిద్దిపిస్తాము. యారో మార్క్స్ ప్రకారము దిద్దిపిస్తాము. ఓకే, ఈ నమూనా ఉంది కదా, ఈ పి అక్షరము ఈ నమూనా ప్రకారం అంటే ఈ ప్యాటర్న్ అంటారన్నమాట. ఈ నమూనా దీని ప్రకారం మనము దిద్దుతాము యారో మార్క్స్ ప్రకారము. సో ఈ యారో మార్క్స్ ప్రకారం దిద్దేటువంటి ఈ ట్రేసింగ్లో మనకి ఎలాగా బిడ్డ పైనుంచి కిందకి దిద్దాలి ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి కదా. సో ఇంకొకటి ఏంటంటే, యారో మార్క్స్ ప్రకారం తర్వాత మనకి ఏం చేస్తాము మీకు గుర్తుందా? చింతపెక్కలు అరేంజ్ చేస్తాము. ఆ తర్వాత 3వ విషయం ఏంటంటే ట్రేస్ ఆన్ శాండ్ పేపర్, ఇసుక మీద కూడా మనము చేస్తాము. సో ఈ విధంగా మనకేంటి అనంటే ఈ 3 కూడా విధాలుగా మనము ఈ ట్రేసింగ్ని చేస్తున్నాము. సో ఇప్పుడు మనము ఈ ట్రేసింగ్ చేసేటప్పుడు మనము ఎట్లాంటి విధంగా చేయాలో అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ముందుగానే క్యాపిటల్ పి అండ్ స్మాల్ పి మనకి పిల్లలు చూడండి, క్యాపిటల్ పి అండ్ స్మాల్ పి ఈ 2 కూడాను మీరేం చేయాలి? తయారు చేసి పెట్టుకోవాలి టీచర్ ముందుగానే. క్యాపిటల్ పి స్మాల్ పి. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ పి స్మాల్ పి ఎలా దిద్దాలో చూద్దాం. చూడండి, ఓకేనా చిల్డ్రన్? ఎస్, యారో మార్క్స్ ఉన్నాయి కదా, చూపుడు వేలు మధ్య వేలు, దీని ప్రకారము మనము దిద్దుదాం. ఓకేనా? చూడండి, క్యాపిటల్ పి చెప్పండి, క్యాపిటల్ పి. సెకండ్ రౌండ్ కూడా చేసింది. సో దిస్ ఇస్ స్టాండింగ్ లైన్. ఏమంటాము? స్టాండింగ్ లైన్ అంటే నిలువు గీత. ఆ తర్వాత ఏమంటాం? ఇది ఇక్కడ నుంచి ఒక కర్వ్ తీసుకున్నాం. కర్వ్ అంటే వంకర గీత, అది ఈ చివరి దాకా వచ్చేటట్టు దిద్దాలి. సో మనం రైటింగ్ ప్యాటర్న్లో టాప్ టు బాటమ్, సో పైనుంచి కిందకి. ఓకే, క్యాపిటల్ పి అనుకుంటూ రాయాలి. ఆ తర్వాత బిడ్డ ఏం చేయాలి? యారో మార్క్స్ పెట్టాలి. యారో మార్క్స్ ప్రకారము చింతపెక్కలు పెట్టాలి. చూడండి, ఓకేనా? ఫస్ట్ నుంచి పెడుతున్నాను చూడండి. మనం ఏమనుకున్నాము ఈ చింతపెక్కలు పెట్టేటప్పుడు? ఎట్లా పట్టుకోవాలి? ఈ 3 వేళ్లతో పట్టుకోవాలి. ఈ విధంగా క్యాపిటల్ పి అనుకుంటూ పెట్టాలి. చూడండి, క్యాపిటల్ పి. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ పి. ఇట్లా పెట్టడం వల్ల బిడ్డకి ఏం తెలుస్తుంది? ఆ హోల్డ్ అంటే ఎట్లాగా ఫ్యూచర్లో పెన్సిల్ పట్టుకోవాలి, పెన్ పట్టుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కంటికి చేతికి మధ్యలో సమన్వయత్వం వస్తుంది. అంతేకాకుండా బిడ్డ కాన్సన్ట్రేట్ ఏకాగ్రతతో చేస్తాడు కదా. తర్వాత ఫింగర్ మూమెంట్స్ అనేవి కూడా
వస్తాయి. ఓకేనా చిల్డ్రన్? చూసారు కదా, దిస్ ఇస్ క్యాపిటల్ పి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇసుక మీద, శాండ్ పేపర్ మీద. సో ఇట్లనే చూపుడు వేలు, మధ్య వేలు చూడండి, క్యాపిటల్ పి అనుకుంటూ దిద్దాలి. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ పి. ఈ విధంగా ఈ గరుకుతనానికి ఈ మన బ్రెయిన్లో ఈ ముద్ర అనేటువంటిది పడిపోతుంది అనమాట. చూడండి, క్యాపిటల్ పి చెప్పండి, క్యాపిటల్ పి. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ పి. ఓకేనా? ఈ విధంగా క్యాపిటల్ పికి సంబంధించి మనం చేస్తాం. ఆ తర్వాత స్మాల్ పి చూడండి, ఈ స్మాల్ పి కూడాను మనకి ఎట్లాగా, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ది, ఆ తర్వాత రెండవ ఇది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూపుడు వేలు, మధ్య వేలు దిద్దండి. స్టాండింగ్ లైన్ చెప్పండి, దిస్ ఇస్ స్టాండింగ్ లైన్, టాప్ టు బాటమ్ పెడుతున్నాము. ఆ తర్వాత ఒక హాఫ్ సర్కిల్ ఇక్కడ పైకి వచ్చి ఈ విధంగా హాఫ్ సర్కిల్తో మనము దిద్దుతున్నాము. చూడండి, హాఫ్ సర్కిల్తో. సో స్టాండింగ్ లైన్ చెప్పండి, స్టాండింగ్ లైన్. తర్వాత ఇక్కడ హాఫ్ సర్కిల్తో మనము ఇట్లా రౌండ్గా దిద్దుతున్నాము. ఓకేనా? దిస్ ఇస్ స్మాల్ పి. అట్లాగనే ఈ స్మాల్ పి మీద కూడాను మనము చింతపెక్కెలు పెట్టాలి. ఓకేనా? ఏదైనా గింజలైనా కూడా పెట్టవచ్చు. చూడండి, ఈ విధంగా మనము పట్టుకొని ఒక్కొక్కటిగా బిడ్డ పెడుతూ ఉండాలి. మీకు పదే పదే ఇలా చూపించడం కారణం ఏంటనంటే బిడ్డ చేయించాలని, లేకపోతే ఒక అక్షరం చూపించి ఇలాగని అన్నీ చేసుకోండి అని చెప్పొచ్చు కదా. కానీ ఈ పద్ధతి బిడ్డ క్రమేణీ చేస్తూ ఉంటేనే ఆ యొక్క ఇన్ని యాక్టివిటీస్ ద్వారా చేస్తుంటే ఆ యొక్క అక్షర ముద్ర బ్రెయిన్లో అలా పడిపోతుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా స్మాల్ పి అనుకుంటూ బిడ్డ పెట్టాలి. ఓకేనా? చింతపెక్కెలు లేదా గింజలు. ఆ తర్వాత స్మాల్ పిని చూడండి, ఓకే, స్మాల్ పి చూడండి, ఈ విధంగా చూపుడు వేలు, మధ్య వేలు పెట్టి దిద్దండి. స్మాల్ పి, స్మాల్ పి. ఈ గరుకుతనం చూసారు కదా, ఆ గరుకుతనానికి బిడ్డ మైండ్లో ఈ ఇంప్రింట్ ఆఫ్ ద లెటర్ అంటాము, అంటే ఆ అక్షరం యొక్క ముద్ర పడిపోతుంది అనమాట. ఓకేనా? స్మాల్ పి. ఓకేనా చిల్డ్రన్? ఈ విధంగా అంగన్వాడీ టీచరు ట్రేసింగ్ 3 విధాలుగా ముందుగానే ఫ్లాష్ కార్డ్స్ని చేసి పెట్టుకొని బిడ్డలకి చెప్పాలి. ఓకే, ఇది మనకి ట్రేసింగ్ పి అక్షరాన్ని, క్యాపిటల్ పి అండ్ స్మాల్ పి రెండు చూశారు కదా. సో మీరంతా కూడా ఈ రోజున దానికి సంబంధించిన ట్రేసింగ్ యాక్టివిటీసు, దిద్దడము ఇట్లాంటివన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ మీరు శాండ్ పేపరు ఇట్లాంటివన్నీ తయారు చేసుకుని తీసుకొని వెళ్ళి పిల్లల చేత చేయించండి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీరు కొన్ని కాగితాల మీద పి, క్యాపిటల్ పి అండ్ స్మాల్ పి ఇప్పుడు చూపించినట్టుగా రాయించి కూడా పిల్లల చేత చింతగింజలు అలాంటివి పేర్పించండి. నేలపైన రాయించి కూడా మీరు ఈ యాక్టివిటీ చేయించవచ్చు. సరే, నెక్స్ట్ మనము సైన్స్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాము. శాస్త్రీయ పరిజ్ఞానం. శాస్త్రీయ పరిజ్ఞానం ప్రతి నెల పిల్లలకి మనము శాస్త్రీయ పరిజ్ఞానము ఒకటి చూపించడం జరుగుతూ ఉంది, చేయించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నెలలో నీటిలో కరిగేవి, కరగనవి. సో మనకి డిసెంబర్ నెలలో ఈ యాక్టివిటీ ఎలా చేయించాలనేది మనకి డిసెంబర్ నెల యాక్టివిటీస్ పుస్తకంలో ఇవ్వడము జరిగింది. సో ఈ యాక్టివిటీ చేయించడానికి ఏమేమి వస్తువులు అవసరం అనేది ఇందులో ఇచ్చారు. 2 గాజు గ్లాసులు, అలాగే పంచదార లేదా ఉప్పు, గింజలు, ఇంకా చిన్న చిన్న రాళ్ళు, ఇసుక,
ఇలాంటి వస్తువులు ముందుగా అంగన్వాడీ టీచర్ సేకరించి పెట్టుకొని పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోపెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుండ్రంగా కూర్చోపెట్టినప్పుడు మనం చేయించే ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో పిల్లలకు కనిపించేలాగా పెట్టుకోవాలి. పిల్లలందరికీ కనిపించేలాగా వాళ్ళు గుండ్రంగా కూర్చొని వాళ్ళు అక్కడే కూర్చొని చూడగలిగేటట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ యాక్టివిటీని మనకు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు చేసి చూపిస్తున్నారు. చూద్దాం మరి. మనము ఇప్పుడు శాస్త్రీయ పరిజ్ఞానం చేద్దాం. సైన్స్ ఎక్స్పెరిమెంట్. శాస్త్రీయ పరిజ్ఞానం అనండి. అనండి. శాస్త్రీయ పరిజ్ఞానం. సైన్స్ ఎక్స్పెరిమెంట్. సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సరేనా పిల్లలు? చూడండి, ఇక్కడ గిన్నెలలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి ఏమేమి ఉన్నాయి. గింజలు, రాళ్ళు, ఇసుక, చక్కెర, ఉప్పు. ఇప్పుడు ఈ గ్లాస్ లో మంచి నీళ్లు ఉన్నాయి. మంచి నీరు, కాచి చల్లార్చిన నీరు ఉన్నాయి ఈ గింజలు. ఈ గ్లాస్లో కాచి చల్లార్చిన నీళ్ళు, తాగే నీరు ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దాము, నేను చక్కెర తీసుకుంటున్నాను, ఇందులో వేసేస్తున్నాను, కలుపుతున్నాను. చూడండి, కరిగిందా చక్కెర? కరిగిపోయింది. అమ్మో, చక్కెర నీళ్ళలో కరిగింది. ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు వేసా, కలుపుతున్నాను, బాగా కలుపుతున్నాను. చూడండి, ఉప్పు నీళ్ళలో ఏమైంది? కరిగిపోయింది, మొత్తం కరిగిపోయింది, ఉప్పు నీళ్ళలో కరిగిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్లో చూద్దాం. రాళ్ళు వేస్తున్నా, కొన్ని బాగా కలుపుతున్నా. చూడండి కరిగినాయా మరి? రాళ్ళు నీళ్ళలో కరగలేదు. కరిగినాయా పిల్లలు? కరగలేదు. ఇప్పుడు గింజలు వేస్తాను, బాగా కలుపుతున్నా. కరిగినాయా గింజలు నీళ్ళలో? కరిగినాయా? కరగలే. చూడు, ఉన్నాయి గింజలు. ఇలా చక్కెర ఉందా? ఉప్పు ఉందా? లేదు. ఇప్పుడు ఇసుక వేస్తున్నా, కలుపుతున్నా, బాగా కలుపుతున్నాను. ఇసుక కనబడుతుందా? కనబడుతుందంటే కరగలేదు. ఇసుక కరిగిందా నీళ్ళలో? కరగలేదు. ఇంకొంచెం ఇసుక కూడా వేస్తున్నాను, కరగలేదు. కనబడుతుంది కదా ఇసుక? చూడండి పిల్లలు, మరి నీళ్ళల్లో ఏమేమి కరిగినాయి? ఉప్పు, చక్కెర. మరి ఏం కరగలేదు? రాళ్ళు అనండి. ఇసుక, ఇంకేమి కరగలేదు? గింజలు. నీళ్ళల్లో గింజలు, రాళ్ళు, ఇసుక కరగలేదు. ఏవి కరిగినవి? ఉప్పు, చక్కెర. ఉప్పు, చక్కెర కరిగినవి కదా? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మీరు చేయాలి, సరేనా? మీకు ఇస్తాను గ్లాసులు. సో ఈ ఎక్స్పెరిమెంట్ అంటున్నారు కదా, సో దీనికి ఎక్స్పీరియన్స్ అనండి. ఎక్స్పీరియన్స్ అనేది కలగజేయడం ద్వారా పిల్లలు కరిగే వస్తువులేంటి, కరగని వస్తువులేంటి అనేది తెలుసుకోగలుగుతారు. సో మీరు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఇలాంటి వస్తువులను ఉపయోగించి పిల్లలకి చూపించండి. ఆ తర్వాత పిల్లల చేత కూడా చేయించండి. ఇప్పుడు పిల్లలు ఎలాగో చూశారు, మీరు పిల్లలకి 2 గ్లాసులలో నీళ్లు పోసి
ఏదైతే మనం ఇప్పుడు పదార్థాలు చూపించామో పంచదార, ఉప్పు, అలాగే ఇసుక, గింజలు, ఇట్లాంటి వస్తువులు, చిన్న చిన్న వస్తువులు ఇచ్చి ఏవి కరుగుతున్నాయి ఏవి కరగడం లేదో గమనించమనండి. వాళ్ళకి విషయ పరిజ్ఞానం అనేది ఈ యాక్టివిటీ ద్వారా మనము పెంపొందించగలుగుతాము. సరే, నెక్స్ట్ మనము పిల్లలు రెడీగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు పాడుతున్నారు, పిల్లలు అభినయం చేస్తూ పాట పాడుతున్నారు. చూద్దాం మరి. సో పిల్లలు, మీరు కూడా ఇలాగా ఎంజాయ్ చేయండి, పాట నేర్చుకుంటూ మీరు కూడా పాడుతూ అభినయం చేస్తూ పాటంతా నేర్చుకోండి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము ఇప్పుడు పూర్వగణితంలోకి వెళ్దాము. అయితే ముందుగా అంకెల పాట విందాము. అంకెలు అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు, నాగలి ఎడ్లు రెండు. రెండంటే రెండు, నాగలి ఎడ్లు రెండు. మూడంటే మూడు, జెండా రంగులు మూడు. మూడంటే మూడు, జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు, బల్లకు కాళ్ళు నాలుగు. నాలుగంటే నాలుగు, బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు, నా చేతికి వేళ్ళు ఐదు. ఐదంటే ఐదు, నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. ఆరంటే ఆరు, బడికి రోజులారు. ఆరంటే ఆరు, బడికి రోజులారు. ఏడంటే ఏడు, వారానికి రోజులు ఏడు. ఏడంటే ఏడు, వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది, దిక్కులు మూలలు ఎనిమిది. ఎనిమిదంటే ఎనిమిది, దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది, నవరత్నాలు తొమ్మిది. తొమ్మిదంటే తొమ్మిది, నవరత్నాలు తొమ్మిది. పదంటే పది, చేతుల వేళ్ళు మొత్తం పది. పదంటే పది, చేతుల వేళ్ళు మొత్తం పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు. అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు. ఆహ భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు. నెక్స్ట్ మనము పూర్వ గణితంలో ఏదైతే 3 సంవత్సరాల పిల్లల వర్క్ బుక్ ఉందో ఆ వర్క్ బుక్లో ఒక షీట్ చూద్దాము. 2 అంకెకు సంబంధించిన 4వ పేజీ అది చూద్దాం. ఇచ్చిన పూర్వగణితం అభ్యసన దీపికలో 54వ అభ్యసన చూద్దాము. 2 2
2 అంకెకు సంబంధించిన అభ్యసన పత్రం ఇప్పుడు చేద్దాము. గమనిక చూద్దాము. గడిలో ఉన్న ఇళ్లను బిడ్డ చేత లెక్కింప చేయాలి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చెప్పు అని బిడ్డను ప్రశ్నించి జవాబు చెప్పించాలి. ఆ తర్వాత 2ని పరిచయం చేయాలి. 2 అంకెను బాణం గుర్తులను అనుసరిస్తూ పైనుండి కిందకు అంకెపై వేలితో దిద్దుతూ 2 అని టీచర్ స్పష్టంగా బిడ్డ చేత కూడా అదే విధంగా చేయిస్తూ పలికించాలి. పిల్లలు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు? ఈ చిత్రాలు ఏంటి? ఇల్లు కదా, ఇల్లు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి పిల్లలు? లెక్కించండి. 1 2 ఇండ్లు ఉన్నాయి, 2 ఇల్లులు ఉన్నాయి. మరి 2 ఇల్లులు చూశారు కదా, ఇక్కడ చూడండి 2 అంకె. దేంటి? 2. చెప్పండి చెప్పండి పిల్లలు, ఏమిటిది? 2 ఇల్లులు 2. మరి ఈ 2ని మనము దిద్దుదామా? చూడండి, ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఇక్కడ 1 అని ఉంది కదా, ఇక్కడి నుంచి బాణం గుర్తు కూడా ఉంది చూసారా? ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఇలాగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ బాణం గుర్తు ఎక్కడుంది చూసారా? ఈ పక్కకు ఉంది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి మనము ఇలాగా 2. మళ్ళీ చూద్దామా? 2 ఈ విధంగా పిల్లల చేత ఈ పై వరుసలో ఉన్న అభ్యసన చేయించాలి. మరి కింద కూడా మరో అభ్యసన ఉంది, అది కూడా చేద్దాము. దానికి సంబంధించిన గమనిక కింద ఉంది, చూద్దాము. గడులలోని బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. బిడ్డను గడులలోని బొమ్మలను లెక్కించమనాలి. 2 అంకెను వేలితో దిద్ది 2 అని నోటితో చెప్పించాలి. అన్ని గడులలోని బొమ్మలను ఇలాగే చేయించాలి. పిల్లలు పైన చిత్రపటాలు ఇచ్చారు. ఈ గడులలో చిత్రపటాలు చూద్దామా? ఎన్ని చిత్రపటాలు ఉన్నాయి? ఏమిటివి చెప్పండి? ఫ్యాన్లు కదా, టేబుల్ ఫ్యాన్స్. టేబుల్ పైన పెట్టుకుంటాం. మరి ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2. ఎన్ని లెక్క పెట్టండి మళ్ళీ? 1 2. మరి పక్కన ఇదేంటి? 2 కదా. మరి 2ను దిద్దుదామా? ఎలాగైనా రైట్, 2. మరి ఇక్కడేమున్నాయి? పువ్వులు కదా. ఎన్ని పువ్వులు ఉన్నాయి లెక్క పెట్టండి? 1 2 పువ్వులు. మరి పక్కన 2 ఉంది. మరి దీన్ని దిద్దుదామా? ఇలాగేనా? రైట్, 2. ఇక్కడ ఏంటివి? గ్లాసులు కదా. ఈ గ్లాసులు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి? 1 2. ఎన్ని గ్లాసులు? 2 గ్లాసులు. మరి 2 దిద్దుదామా? 2. కింద చూసారా? ఇవేంటి? బ్యాట్లు. ఎన్ని ఉన్నాయి బ్యాట్స్? 1 2 బ్యాట్స్. మరి ఇదేంటి? 2. దిద్దుదామా? 2. ఇక్కడ ఇవి క్యాండిల్స్ కదా, క్యాండిల్స్, కొవ్వొత్తులు. ఎన్ని ఉన్నాయి? 2. 1 2 దిద్దుదామా? ఇక్కడ ఏమున్నాయి? ఐస్ క్రీమ్స్. ఎన్ని ఉన్నాయి ఇవి లెక్క పెట్టండి? 2. 1 2. మరి 2 దిద్దుదామా? గుడ్. తర్వాత పెన్సిల్తో చుక్కలను కలుపుతూ పిల్లల్ని 2 రాయించండి, దిద్దించండి. చుక్కలను కలుపుతూ దిద్దించండి 2. పిల్లలు ఈ విధంగా మనము ఈ అభ్యసన పత్రము చెయ్యాలి.
రెండు, రెండు. మీరు కూడా ఇదే విధంగా ఈ పేజ్ చేయాలి. అయితే ఎల్కేజీ పుస్తకంలో మనకు 4వ పేజీ ఇది 2వ అంకెకు సంబంధించిన 4వ పేజీ. మరొక పేజీ రేపు చూద్దాము. తర్వాత నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము తా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం తలుపు కదా. అవతల తమ్ముడు మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. తలుపు అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. తలుపు అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. సో తా అక్షరము పాట. మీరంతా పాడుతున్నారా పిల్లలు? నేర్చుకున్నారు కదా, వచ్చేసింది కదా. దీని తర్వాత మనము తా అక్షరానికి సంబంధించిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. అక్షరాల సూర్యుడు 2వ విధానం. అక్షరాల సూర్యుడిలో 2వ విధానం. అక్షరాల సూర్యుడు. ఇక్కడ అక్షరాల సూర్యుడు ఆటలో కార్డులో ఏమున్నాయి? అన్ని తా అక్షరాలు ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? అక్షరాల కార్డులే ఉన్నాయి. నేను కందిర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పిన తర్వాత మీరు ఏ గడి ముందు అయితే నించొని ఉంటారో అదే గడి మీద ఆ పై బాక్స్లో మీ దగ్గర ఉన్న కార్డును పెట్టి కింది బాక్స్లో అదే అక్షరాన్ని రాయాలి. రాస్తారా మరి? ఆడదామా? షణ్ముఖ తేజ, ఇక్కడ ఏ అక్షర కార్డు ఉంది? నువ్వే అక్షర కార్డు పెట్టావు? ఇక్కడ నువ్వేం అక్షరం రాసావు? వెరీ గుడ్. వర్షిని, ఇక్కడ ఏ అక్షరం ఉంది? నువ్వేం అక్షరం కార్డు పెట్టావు? నువ్వు ఇక్కడ ఏ అక్షరం రాసావు? వెరీ గుడ్. కామాక్షి, ఇక్కడ ఏ అక్షర కార్డు ఉంది? నువ్వు ఏ అక్షర కార్డు పెట్టావు? ఇక్కడ ఏ అక్షరం రాసావు? వెరీ గుడ్. రోహన్, ఇక్కడ ఏ అక్షర కార్డు ఉంది? నువ్వు ఏ అక్షర కార్డు పెట్టావు? ఏ అక్షరం రాసావు? పిల్లలు, మీరు అక్షరం మీద అక్షరం పెట్టి కింద గడిలో అదే అక్షరాన్ని చాలా బాగా రాశారు. వెరీ గుడ్. దీనికి సంబంధించిన మరో ఆట కూడా చూద్దాము. ట్రేసింగ్ కూడా చూద్దాం. ట్రేసింగ్ చూద్దాం. ta 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 ta. సో ఈ యాక్టివిటీ మీరు చూసినప్పుడు ఒకటి గమనించి ఉంటారు, తా అక్షరం ఎలా రాయాలనేది. అంటే ఇంతకుముందుకు పిల్లలు అక్షరాల సూర్యుల్లో కొంచెం పెద్ద పిల్లలు చేశారు ఈ యాక్టివిటీ. అంటే వాళ్ళు ఆల్రెడీ తా నేర్చుకొని ఉన్నారు. అయితే ఆ పిల్లలు రాసినప్పుడు ఆ అక్షరం రాసినప్పుడు వేరే రకంగా రాశారు, గమనించి ఉంటారు. సో ఇది రాసే పద్ధతి సరైన పద్ధతి ఇది అన్నట్టు. అంటే మనము చిన్నతనంలోనే ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులోనే మనము ఈ అక్షరాలు నేర్పిస్తున్నాము. కాబట్టి అక్షరాలు నేర్పించే క్రమం అనేది సరిగ్గా నేర్పించినట్లయితే వాళ్ళు అదే క్రమము నేర్చుకుంటారు. మనం సరిగ్గా నేర్పించలేదనుకోండి, వాళ్ళు మనం ఏదైతే నేర్పిస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ ట్రేసింగ్ క్రమం ఇది. ta 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 ta
ta ta ta ta ta ta ta. సో పిల్లలకు సరిగ్గా నేర్పించండి, ఇదే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చాలామంది మనము ఇప్పుడు సర్దిద్దుకోలేము, పెద్దవాళ్ళము మనము రాసేటప్పుడు ఇలాగే ఇప్పుడు ఇంతకుముందుకు పిల్లలు చూపించినట్టు కొంతమంది రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు శాండ్ యాక్టివిటీలో చూపించినట్టుగా రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో సరిగ్గా రాసే పద్ధతి అనేది చిన్నతనంలోనే నేర్పించడం ముఖ్యమని పదే పదే చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక ఆట చూద్దాము, తిరుగుతూ రాస్తాం. తిరుగుతూ రాస్తాం ఆటలో ఇక్కడ అక్షరాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి, చెప్పండి. నేను కంజీర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరైతే ఏ గడి ముందు అయితే నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని పై గడిలో ఏ అక్షరం ఉందో కింది గడిలో కూడా అదే అక్షరాన్ని రాయాలి. రాస్తారా మరి? ఓకే, స్టార్ట్. డప్పులవాడు వచ్చాడు, డప్పులవాడు వచ్చాడు, డబ్బా కింద పెట్టాడు, డబ్బా కింద పెట్టాడు, తలుపు అవతల తమ్ముడు, తలుపు అవతల తమ్ముడు, తడిచిన తలతో వచ్చాడు, తడిచిన తలతో వచ్చాడు. షణ్ముఖ తేజ, పైగల్లో ఏమక్షరం ఉంది? నువ్వేం రాసావు? వెరీ గుడ్. కామాక్షి, పైగల్లో ఏమక్షరం ఉంది? డా. నువ్వేం రాసావు? డా. వెరీ గుడ్. రోహన్, పైగల్లో ఏమక్షరం ఉంది? నువ్వేం రాసావు? వెరీ గుడ్. పావని, పైగల్లో ఏముంది, ఏమక్షరం ఉంది? డా. నువ్వేం అక్షరం రాసావు? డా. వెరీ గుడ్. పిల్లలు, మీరు తిరుగుతూ రాస్తాం మాటలో తెలుగు అక్షరాన్ని చాలా చక్కగా రాశారు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం పరిచయం చేసిన అక్షరాలను కూడా ఉపయోగిస్తూ ఈ ఆట ఆడించడం జరిగింది. సరే, నెక్స్ట్ మనము ఒక బిడ్డ ఒక యాక్టివిటీ చేస్తున్నాడు. అంటే స్టోరీ టెల్లింగ్లో మనకు ఒక విధానం ఉంది. ఏ విధానము? స్టోరీ బుక్ చూసుకుంటూ పిల్లలు కథ చెప్పడం, స్టోరీ బుక్ చదువుకుంటూ కథ చెప్పడం. బిడ్డ చేస్తూ ఉన్నాడు, అది చూద్దాం. పావురం కథ. ఒకసారిగా చెట్టు మీద కొమ్మ మెల్లగా నడుచుకుంటూ పోతుంది. అప్పుడు కింద పడించారు. అప్పుడు ఎవరిని కాపాడంలో చెట్టు కొమ్మ మీద చీమ నడుచుకుంటూ పోతుంది. జారి కింద పడింది. అప్పుడు ఎవరైనా కాపాడండి అన్నాడు. ఇంకో చెట్టు కొమ్మ మీద చూసింది. అప్పుడు అయ్యో చీమల్లి అయిపోయినా ఆకు తెంపేసింది. దాన్ని నేను దుంకింది ఆకు మీద. చీమ నువ్వేం భయపడకు, ఆకుపైనకి ఎక్క మెల్లమెల్ల బయట ఒడ్డుకు చేరుకుంటాం అని అన్నది. అప్పుడు చీమ మీ ఆత్మని ఎక్కి మెల్లగా పైకి వచ్చింది. థ్యాంక్ యూ పాలమ్మ, నువ్వు నన్ను రక్షించావు. పురుగు వేటారు, బాణం పెట్టి పురుగు వేస్తారు. అప్పుడు చీమ కాళ్ళకు కుట్టింది. గబగబా వచ్చి వేటాన్ని తెచ్చుకొని కప్పింది. ఆపుతాలిలో ఉంది. వెంటనే కాపాడాలి అని తమ్మున కుట్టేసింది. అమ్మంట అని బాణం తప్పింది. పావురం అయిపోయింది. అప్పుడు చీమ పావురం మంచి దోషాలు. చీమ పావురం మంచి కలిసి ఉన్నారు.
సో ఈ విధానం ద్వారా ఏంటంటే పిల్లలు పుస్తకం తిరగవేయడము అంటే వాళ్ళకేమి అక్కడ ఉన్న పదాలు అవన్నీ ఏమీ రావు, కానీ వాళ్ళు పిక్చర్ చూసుకుంటూ కథ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇది ఉంది అనుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ కథ చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక ముఖ్యమైన విధానము. ప్రతి బిడ్డ చేత పుస్తకము వాడుతూ కథ చెప్పించాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.